సోప్ ఎంతండి? 31 రూపీస్ అండి. కానీ మీకు ఫ్రీ. సన్సిల్క్ షాంపూ ఎంతండి? 51 రూపీస్ అండి. అది కూడా మీకు ఫ్రీ. ఈడు కూడా మీకు ఫ్రీ అండి. వాళ్ళు చార్జ్ చేస్తారు. ఈడు ఏమైనా చేస్తే కదా. కరెక్టే. మీరు చూసుకుంటారు కదండి. పదరా ఆయన చూసుకుంటారా? ఏం కావాలండి? పియర్స్ ఒక 4 ఇవ్వండి. పియర్స్. ఓ సారీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నాని, నువ్వు వెళ్ళి క్యాష్ కౌంటర్లో కూర్చో. ఈ అమ్మాయిలకి ఏం కావాలో నేను చూస్తాను. ఎందుకు? నేను చూస్తున్నానుగా. నువ్వేం చూస్తున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి క్యాష్ కౌంటర్లో కూర్చో. ఓకే. ఏం కావాలండి మీకు? పియర్స్ 4. సో నాని కాలేజీలో జాయిన్ చేయాలంటావు? అవును అంకుల్, తను నా గురించే చదువు మానేసి వచ్చేసాడు. మీరే ఏదో ఒక కాలేజ్ లో జాయిన్ చేయించాలి. వాడిని కాలేజీలో జాయిన్ చేసే బాధ్యత నాది. కానీ మరి నాని ఒప్పుకుంటాడంటావా? నాని నేను ఒప్పిస్తాను అంకుల్. ఈ పిచ్చి గెటప్ ఏంటి? ఇలాంటి డ్రెస్ వేసుకున్నారనేగా సూపర్ మార్కెట్ లో అమ్మాయిని పడి పడి చూసావు. ఓసారి ఇలా వస్తావా? కూర్చో. చూడు సీతాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో అనుమానం కొని తెచ్చుకోకు. నేను ఆ అమ్మాయిల్ని అలాంటి ఉద్దేశంతో చూడలేదు. ఈ జన్మకి లవర్ అయినా, వైఫ్ అయినా, ఫ్రెండ్ అయినా అన్నీ నువ్వే. నిజంగా? నిజంగా. రేపటి నుంచి నువ్వు సూపర్ మార్కెట్ కి రావట్లేదు. ఎందుకు? కాలేజ్కి వెళ్తున్నావు కాబట్టి. కాలేజా? అవును, నా గురించేగా చదువు మానేసావు. అందుకే ఇక్కడ ఏదైనా ప్రైవేట్ కాలేజ్ లో మాట్లాడమని అంకుల్ కి చెప్పాను. అది కాదు సీతాలు. ఇంకేం మాట్లాడుకో. నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు అంతే. ఓకే నాని, బాగా చదువుకో. Okay. ఆల్ ది బెస్ట్. Thank you. బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఐఎమ్ నాని, న్యూ అడ్మిషన్. Hello. ఫస్ట్ ఇయర్ బీకామ్ కెటెళ్ళాలి. నాది అదే క్లాస్. పదండి వెళ్దాం. ఓ థ్యాంక్ యూ. అంజలి, నా ప్రేమ సంగతి ఏం చేసావు? ఇంకొకసారి ప్రేమ అంటూ నా వెంట పడ్డావా చంపేస్తాను. అంజలి, ఏంటి? ఇంతలోనే చనువు తీసుకుంటున్నా అనుకోకపోతే ఓ చిన్న మాట్లాడగచ్చా? ఆ కుర్రాన్ని కొట్టడం గురించా? ఏ నీకు వాడు నచ్చలేదా? నాకు అసలు ప్రేమ అంటేనే నచ్చదు. ఏ? మా అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. నాకు మా అమ్మా నాన్న రిలేషన్షిప్ తప్ప పిన్ని, బాబాయ్, అత్తయ్య, మావయ్య ఈ రిలేషన్స్ ఏవి నాకు తెలియవు. దానికి కారణం మా అమ్మా నాన్న లవ్ మ్యారేజ్ చేసుకోవడమేగా. అందుకే అయిన వాళ్ళని, ఆత్మీయతల్ని దూరం చేసే లవ్ అన్నా, లవ్ మ్యారేజ్ అన్నా నాకిష్టం ఉండదు. నాని, ఏంటి అలా ఉన్నావు? మన పెళ్లికి కూడా పెద్దలు ఒప్పుకునుంటే బాగుండేది కదా. చూడు నాని, మనకి జీవితాన్ని ఇచ్చింది వాళ్ళే అయినా జీవితాంతం కలిసి ఉండాల్సింది మనం ఒకరికొకరు అనుకున్న తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. మనం జీవితాంతం హ్యాపీగా ఉండగలమన్న నమ్మకం నాకుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డల్ కొట్టేశావు? అబ్బే ఏం లేదు, ఇయర్ మధ్యలో జాయిన్ అయ్యాను కదా, లెసన్ సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నాను. హోస్ ఇంతేనా? ప్రీవియస్ లెసన్స్ అన్ని నేను నీకు చెప్తాను, నోట్స్ కూడా ప్రిపేర్ చేసిస్తాను, సరేనా? థ్యాంక్స్. థ్యాంక్స్ అక్కర్లేదులే గానీ డల్ మూడ్ లోంచి కొంచెం జాలీ మూడ్ లోకి రా. అమ్మాయి సీత. ఏంటాంటీ? గోరింటాకు రుబ్బాను, పెట్టుకోమ్మా. థ్యాంక్స్ ఆంటీ. ఏంటి కిచెన్ లో తెగ కష్టపడిపోతున్నావు? తమరు కాలేజ్ కి వెళ్ళి కష్టపడి వస్తారు కదా అని దోశలేస్తున్నాను. అబ్బో ఏమో అనుకున్నాను.
నీలో మంచి భార్య లక్షణాలు చాలా ఉన్నాయి. హే, అది గోరింటాకు. ఓ, నేను గోంగూర అనుకున్నాను. గోరింటాకి గోంగూరకి తేడా తెలియకుండా పోతుంది నీకు. నిన్ను నమ్ముకొని నేను ఇక్కడ దాకా వచ్చాను. రెండు ఒకేలా ఉన్నాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆ, హ్మ్. మ్, అయినా గోరింటాకు చేతికి పెట్టుకోవాలి కానీ ఇక్కడ ఎందుకు పెట్టావు? నీతో పెట్టించుకుందా అని. మ్మ్హ్మ్. సీతామహాలక్ష్మి గారు, చెప్పండి. నేను పెద్ద అందగాన్ని కాదు, హా, గొప్ప బాడీ బిల్డర్ని కాదు, హా. మరి నన్ను ఎలా ప్రేమించారండి? నిజమే నాన్నగారు, ఏంటో యాక్సిడెంటల్ గా అలా జరిగిపోయింది. ఆ? హా. అలాగా? మ్. ఏ, నాని, sorry, sorry. Sorry. లేకపోతే? నాని, బయలుదేరదామా? ఆ, సీత, మ్, నేను నిన్న ఒకటి అడుగుతాను, కాదనవు కదా? ఏంటది? ఆ, మ్, కాదన్నంటే చెప్తా. ముందు చెప్పు. కాదనాలో అవుననాలో తర్వాత ఆలోచిస్తా. నిన్ను ఆ, నన్ను నిన్ను ఆ, ఆ, నేను ఒకసారి గట్టిగా వాటేసుకోవాలండి. ఆ, ఆ, ఆహా. ఓకే, ఒకసారి ప్లీజ్. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పెళ్ళయ్యే వరకు ఇలాంటి వెధవ ఆలోచనలు పెట్టుకో. ఒకసారి వాటేసుకుంటే అరిగిపోతావా? అరిగిపోను, కానీ చాలా డిస్టర్బ్ అవుతాను. వెళ్దాం పదా. వాటేసుకుంటాడు, వాటేసుకుంటాడు. నాని, దిగు. ఎందుకు? దిగు ముందు. మ్, రెండు కాళ్ళు ఒక సైడ్ పెట్టుకొని కూర్చో. ఎప్పుడు ఇలాగే కదా కూర్చుంటాను. ఈ రోజు నీ మనసులోకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి, అందుకే రెండు కాళ్ళు ఒక సైడ్ పెట్టు కూర్చో. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అలా కూర్చోవట్లేదు. కూర్చుంటున్నావా లేదా? నాని, కొంచెం వెనక్కి జరిగి కూర్చో. మ్, నీ ఉమ్? టోనీ, ఏంటి వాడితో తిరుగుతున్నావు? లవా, ప్రకాష్. నువ్వేంట్రా అమ్మాయి హీరోయిజమా? ఏంట్రా బిల్డప్ ఇస్తున్నావు? కొడతావా? వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? కావాలని గొడవ పెట్టుకుని నాని నన్ను కొట్టాడు సార్. అది కాదు సార్. షట్ అప్. మీ ఇంటి ఓనర్ ఆంజనేయులు గారు చెప్పారని లేట్ అడ్మిషన్ అయినా నీ కాలేజీలో సీట్ ఇచ్చాను. నువ్వు కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి, రౌడీ వేషాలు వేయడానికి. అది కాదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ఇంకోసారి ఇలా చేసావంటే మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్. గో టు యువర్ క్లాసెస్. సీత, టీ పెట్టు. ఏంటి అలా ఉన్నావు? ప్రతిదీ నీకు చెప్పాలా? వెళ్ళు. ఫోన్లే కదా అని పలకరిస్తే పోజు కొడుతున్నాడు. పోజు. ఏ సీత, ఏంటిది? టీ. అది తెలుసు, అందులో ఏగపడింది. తెచ్చేటప్పుడు చూసుకోకర్లేదా? నేను తెచ్చినప్పుడు బానే ఉంది. అంటే నేను కావాలని వేసుకున్నానా? ఏమో, వేసుకున్నావేమో. సీత, ఏంటి అరుస్తున్నా? నువ్వు అరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎడతనంగా మాట్లాడమంటే మొహం పగిలిపోద్ది. నేను ఏంటమ్మా పట్టుకోను. ఏమైంది? చూడండి అంకల్, మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. ఏయ్, ఎవరే పిచ్చి పిచ్చిగా మాట్లాడేది? ముందు మ్యాటర్ ఏంటో మాకు చెప్పి తర్వాత గొడవ పడండి బాబు, ప్లీజ్. టీలో ఏగపడింది కూడా చూసుకోకుండా తెచ్చింది అంకుల్. ఓ సీగే కదా, తీసేసి తాగేస్తే సరిపోతుంది. దానికి ఇంత గొడవ ఎందుకు? కరెక్ట్. మొన్న ఈ మధ్య మా ఆవిడ బొద్దింక పడిన కాఫీ తెచ్చింది. బొద్దింక తీసేసి కాఫీ తాగేశాను. అలా, అలా, అలా.